అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా డేట్ చూద్దామండి. డేట్ చూస్తే జూన్ 10, 2026 ఈరోజు బుధవారం. సరుకులు చూసుకుంటే నిన్నటి మీద ఒక 8,000 పెంచి వచ్చినాయండి. నిన్న 28,000 అయితే ఇలా 36,000 దాకా వచ్చినాయి. కారణం కూడా కొంత అక్కడక్కడ వర్షాలు పడటం వల్ల కొంత రైతులు నేను కనుక్కున్నప్పుడు తొక్కలేదండి, వాతావరణం బాగున్నప్పుడు తొక్కుదామని చెప్పేసి రాత్రి తొక్కుని వచ్చాము. 36,000 దాకా వచ్చినాయి. ఏసీ శాంపిల్స్ అయితే 10 నుంచి 15,000 దాకా అమ్మకాలు పెడతాం జరిగింది. ఈరోజు నాన్ ఏసీ, ఏసీ రెండు మిర్చి రకాలు, క్వాలిటీలు ఎలాగున్నాయి, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి, ఏసీ సేల్స్ ఎలా ఉంది, నాన్ ఏసీ ఏ రకాలు ఏ విధంగా కొంటున్నారు అనేది మీకు వీడియో కళ్ళ ముందు ఉంచుతాను. మొత్తం కూడా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇంకా డైరెక్ట్గా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. మార్కెట్ ధరలు ముందుగా నాన్ ఏసీ వస్తున్నాయి కాబట్టి నాన్ ఏసీ చూసిన తర్వాత ఏసీలు చూద్దామండి. నాన్ ఏసీకి సంబంధించి తేజ సెగ్మెంట్, తేజాలంటే రోమీ కానీ, షార్క్ కానీ, తేజాలు కానీ ఇవన్నీ కూడా క్వాలిటీలు. లో క్వాలిటీ అంటే బాగా ఇగురు పిక్కలు, లాస్ట్ కోతలు కాబట్టి ఇగురు పిక్కలు 15,000 కానించి ఒక మాదిరిగా క్వాలిటీ పర్లేదు, సైజు ఉందంటే 16, 16.5, 17, కొంచెం సైజు ఉంది, రంగు ఉంది అనుకుంటే 18 అండి. ఇంకా 334 సూపర్ 10 ఇవి కూడా లాస్ట్ కోతలు కాబట్టి నాన్ ఏసీ రకాలు అటు 14, 15,000 కానించి 16, 17,000 దాకా దొరుకుతున్నాయి. ఇంకా సీడు రకాలంటే డీడీ కానీ, 341 కానీ, నెంబర్ 5, బంగారం, బుల్లెట్లు ఇవన్నీ కూడా క్వాలిటీని బట్టి ఇవి కూడా 13,000 కానించి స్టార్ట్ అయ్యి 16,000 ఎక్కువ జరుగుతున్నాయండి. ఆ 16,000, 17,000 లేదా కొంతమంది 18,000 లేదా అంటున్నారు. సైజు పెరిగి రంగుండి సైజు పెరిగే కొంది 1,000 రూపాయలు పెరిగిద్దండి. ఉండవాస్తవం పెరిగే కొంది మామూలుగా జనరల్గా 13 నుంచి 16 జరిగితే అక్కడి నుంచి క్వాలిటీ సైజు పెరిగే కొంది, రంగు సైజు పెరిగే కొంది 18,000 అయిపోయింది. ఈ విధంగా అయితే నానేసి మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా ఏసీ చూసేద్దాం. ఏసీ మార్కెట్ ముందు మనం తేజ చూసుకుంటే మార్కెట్లో తేజాలు ఎక్కువగా ఏసీలు క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా పెడతలేదండి. అయినా సరే క్వాలిటీ ఉంటే ఒక తేజ సీడ్ రకాలు, నాటు రకాలు, బ్యాడిగి రకాలు, నాటు రకాలు, బ్యాడిగి రకాలు, సీడ్ రకాలు మార్కెట్ 25 పైన జరుగుతుంది. బాగుంది మార్కెట్. తేజ విషయానికి వస్తే అటు 18,000 సైజు తక్కువ రకాలు ఏసీలో మీడియం క్వాలిటీలు, డీలక్స్ అయితే 22,000 అండి. ఆ 22,000 పైన మార్కెట్ అయితే నాకైతే కనపడలేదు. 22,000 అయితే మార్కెట్ నేను చూశాను. ఇంకా తర్వాత ఏసీ మిర్చి ఆరుమూరు కూడా ఇటు మనకి 16, 17 సైజు తక్కువ రకాలు లాస్ట్లో పెట్టినాయి. అక్కడి నుంచి డీలక్స్ అయితే 20,500 జనరల్గా జరుగుతుందండి. 21,000 కొంచెం ముదురు కలర్ క్వాలిటీ సూపర్ అయితే జరుగుతుంది. తర్వాత మనకి అటు గుర్తుపెట్టుకోండి రైస్ సోదరులు, డీడీ కర్నూలు డీడీ 341, దేశవాళీ 341, దేశవాళీ నెంబర్ 5 ఈ 3 రకాలు కూడా మార్కెట్ అనేది ఒకే విధంగా ఉందండి. ఈ 3 రకాలు కూడా అటు కర్నూలు డీడీ, దేశవాళీ 341 ఇవి మార్కెట్ చూస్తే మామూలుగా 18, 19, 20,000 మీడియం క్వాలిటీ కొంచెం సైజు ఉండాలి. ఏసీ లాస్ట్లో పెట్టారు కొంతమంది రైతు సోదరులు ఏప్రిల్ నెలాఖరికి. అక్కడి నుంచి డీలక్స్ అయితే 25,000 అండి. 24,500 నుండి 25,000. నెంబర్ 5 కత్తు డబల పట్టి బ్రహ్మాండంగా ఉండి 25,500 దాకా కూడా జరుగుతుంది. ఎక్కువగా 25,000 మార్కెట్ అనుకోండి జనరల్ మార్కెట్. అదే భద్రాచలం వచ్చేసరికి తేడా వస్తుంది. సన్నకత్తు డబల్ పట్టి ఉండదు, క్వాలిటీ వేరు. ఇవి కూడా క్వాలిటీ ఉంటే 24,000 నుంచి 24,500 డీలక్స్. లో రేటు 18, 19, 20,000 కానించి సైజు తక్కువ రకాలు క్వాలిటీ ఉంటే ఏసీ మిర్చి భద్రాచలం వరకు సపరేట్ ఎందుకు చెబుతున్నానంటే దానికి దీనికి 500 నుండి 1,000 రూపాయలు డిఫరెంట్ ఉంటుందండి. దేశవాళీ 341కి, భద్రాచలం 341కి. ఎందుకంటే భద్రాచలం మంది కూడా చాలామంది రైతులు కూడా కన్ఫ్యూజ్ పడుతున్నారు. అట్లా కన్ఫ్యూజ్ పడకుండా 341 అంటే మాయగూడ 341 కదా అని. ఇదేమో సింగల్ పట్టి, దేశవాళీ డబ్బుల పట్టి వస్తుంది. 1,000 రూపాయలు, 500 నుంచి 1,000 రూపాయలు తేడా ఉంటుంది. 24,500 భద్రాచలం 341 హైయెస్ట్ మార్కెట్.
ఇంకా మనకు తర్వాత ఏసీ మిర్చి రకాల్లో 355 బ్యాడ్కి క్వాలిటీ ఉంటే 25,000 సూపర్ సైజు. ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే అని ప్రత్యేకించి గుచ్చి ఏం చెబుతున్నాయి అంటే పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతా. మార్కెట్ తీర్చి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అక్కడక్కడ మాత్రమే పెడుతున్నారు కాబట్టి 10,000 నుండి 15,000. ఈ 15,000, 10,000 అని చెప్పుకునేవి కూడా లాస్ట్ కోతలు ఎక్కువ ఉన్నాయి. మీడియం బెస్ట్లు ఎక్కువ ఉన్నాయి, బెస్ట్లు డీలక్స్ తక్కువ ఉన్నాయి. చూసుకుంటే 355 బ్యాడ్కి 25,000 క్వాలిటీ బట్టి 26 కూడా జరిగింది. అదే సిజంటా బ్యాడ్కి విషయానికి వస్తే మార్కెట్లో సిజంటా బ్యాడ్కి అయితే 23,000, 24,000 బాగా టాప్ క్వాలిటీ 25,000. ఆ సిజంటా బ్యాడ్కి నాకు పెద్దగా మార్కెట్లో కనపడలే. మళ్ళీ 2043 వచ్చేసరికి క్వాలిటీ ఉంటే 36,000 నుంచి 37,000 దాకా జరుగుతుందండి. మామూలుగా కొంచెం సైజు తక్కువ రకాలు 30,000. ఏసీ అయితే బాగా ముదురు రంగు ఉండాలండి, థమ్స్అప్ కలర్ ఉండాలి, కార్పెట్ కలర్, ముదురు కలర్ ఉంటే 30,000 కానించి హైయెస్ట్ మార్కెట్ 36,000 నుండి డీలక్స్ 37,000 దాకా నడుస్తుంది. ఇంకా బంగారం బుల్లెట్ కూడా క్వాలిటీ ఉండాలి కానీ మార్కెట్లో 23,000 నుంచి 23,500 సూపర్ క్వాలిటీ బంగారం కానీ బుల్లెట్ కానీ 24,000 మార్కెట్ జరుగుతుంది. ఏసీ మార్కెట్ ఉండాలి కానీ. ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే అన్ని రకాలు పెడతలా అవసరమైన కొద్దీ రైతులు సోదరులు పెట్టుకుంటున్నారు కాబట్టి అక్కడక్కడ నేను యార్డు మొత్తం కూడా తిరిగి చూసినప్పుడు ఉన్న క్వాలిటీల ప్రకారం మార్కెట్ వ్యాపారస్తులు అడిగిన దాని ప్రకారం నేను చెప్తున్న మార్కెట్ 23,500 నుండి 24,000 హైయెస్ట్ మార్కెట్ బంగారం కానీ బుల్లెట్ కానీ. తర్వాత రకాలు టాప్ గన్ను పెద్దగా నాకు ఏసీ మిర్చి కనపడలేదు. తర్వాత క్లాసిక్ కూడా కనపడలేదు. క్లాసిక్ ఇవన్నీ కూడా నాన్ ఏసీ సంబంధించి 13,000 కానించి 16, 17. గణేష్ ఆర్మూర్ ఉందండి. గణేష్ ఆర్మూర్ కూడా ఏసీ క్వాలిటీ ఉండాలి కానీ 22,000 దాకా జరుగుతుందండి. గణేష్ ఆర్మూర్ క్వాలిటీ కావాలి. ఎందుకంటే గణేష్ ఆర్మూరు మంచి ముదురు కలర్ వచ్చి బాగా రంగు ఉంటే కనుక 21,000 కానించి 21,500, 22,000 దాకా ఏసీ అమ్మకాలు జరుగుతున్నాయి. ఎరుపు రకాలు వచ్చేసి ఇంకా 334 సూపర్ 10. 334 సూపర్ 10 ఏసీ మిర్చి రకాలు మంచి డిమాండ్గానే ఉంది. 25,000 పైన జరుగుతున్నాయి మార్కెట్లో. సూపర్ 10 బద్దెలు ఉంటాయి 25,000, 25,500, 26,000 జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మద్రాసు క్వాలిటీ అంటే మద్రాసు డబుల్ పట్టి వస్తాయి. మద్రాసు వాళ్ళు కౌంటర్ సేల్కి అడుగుతున్నారు, కొంటున్నారు. ఇవి కూడా మంచి డిమాండ్గా ఉన్నాయి. బ్యాడిగి రకాలు, సీడు రకాలు, నాటు రకాలు 334 ఇవన్నీ కూడా 25,000 పైన జరుగుతున్నాయి. ఒక తేజ అని 22,000 రేంజ్లో ఉన్నాయి. క్లాసిక్ ఏను పూర్తి స్థాయిలో పెట్టలే. ఏను పూర్తి స్థాయిలో వస్తే మార్కెట్ ధరలు ఉంటాయి. ఇంకా తేజ తాలు కూడా నానేసి తాలు అయితే సీడు తాలు కానీ 12,000, 12,500, 13,000 పోయి దొరుకుతున్నాయి. ఏసీ అయితే పెద్ద కనపడలేదు. కానీ ఈరోజు గుంటూరు మార్కెట్లో బుధవారం జూన్ 10వ తారీఖు ఈ విధంగా ఉన్నాయండి. కొన్ని రకాల వీడియోలు తీశాను, చూడండి, నలుగురికి షేర్ చేయండి, ఎంతో ఉపయోగపడుతుంది రైతులకు కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్.